హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ సంక్రాంతికి మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాం. అదే శ్రీ మహాకాళేశ్వర ఆలయం అండి, ఉజ్జయిని అనమాట. ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వరయ్య టెంపుల్ అండి. ఇది మన రాజమండ్రిలో ఉంది. మేము చాలాసార్లు వస్తాం, కానీ ఇప్పుడు వచ్చి టెంపుల్ అనేది చూడలేదు. మొన్నే యూట్యూబ్లో చూసాము. అసలు చాలా అంటే చాలా బాగుందండి. స్టార్టింగ్ చూసారా టెంపుల్ ఎంత బాగుందో. అసలు ఎంత గుడి టెంపుల్ని ఎన్నాళ్ళు ఎందుకు మిస్ అయ్యామో అని కూడా అనిపించింది మాకు. ఇదే ఫస్ట్ టైం రావడం. చుట్టూ చూసారా పెద్ద పెద్ద గోపురాలండి శివాలయంలోని. అసలు కళ్ళు కూడా మనకి చాలవండి ఈ టెంపుల్ని చూడాలంటే. అసలు మనకి ఎప్పుడు శివాలయం ఎక్కడైనా సరే లోనకి కూడా దర్శనం ఉన్నది. ఈ టెంపుల్లో మాత్రం లోనకి వెళ్ళి మనం దర్శనం కూడా చేసుకోవచ్చు. అసలు ప్రశాంతంగా ఉందండి ఇలాంటి ప్లేస్కి రావడం. కొత్త సంవత్సరం పండగ రోజు కూడా రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఈ టెంపుల్ మళ్ళీ మనకి 11 కల్లా క్లోజ్ చేసేస్తారండి. అదేంటో పండగని 1 వరకు ఉంచారు. అది మా అదృష్టం. మేము ఇలాగ దర్శనం అయిందో లేదో కాస్త 5 మినిట్స్కి క్లోజ్ చేస్తారు ఈ టెంపుల్. ఇప్పటికప్పుడు చాలామంది మిస్ అయిపోయారు కూడా. ఇక్కడ చూసారా చిన్న చిన్న టెంపుల్స్ కింద అద్దాల మేడల్లో పెట్టినట్టు చాలా బాగా పెట్టారు. కేదార్నాథ్ శివాలయం అనమాట. అలాగా మొత్తం అన్ని టెంపుల్స్ అన్నీ ఇలా పెట్టారు. బిర్లా మందిరం అలాగా. ఇన్నాళ్ళు మనం ఇక్కడే ఉండి కూడా ఈ టెంపుల్ మిస్ అయ్యామంటే చాలా బ్యాడ్ అండి. అందుకని మేము మొన్న యూట్యూబ్లో చూడంగానే ఏమంటే వచ్చాము. చుట్టూ అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. త్రిశూలం చూసారా, శివయ్య, ఓం నమ శివాయ. చాలా అంటే చాలా బాగుందండి. అలాగే చుట్టూ కూడా ఇలాగా గోపురం అంటే ఇక్కడ ఎంట్రన్స్లో చూసారా ఎంత పెద్ద గోపురం అండి. మనకి శివయ్య దర్శనం అంటేనే మనకు చాలా అదృష్టం ఉండాలి. శివయ్య దర్శనం అవ్వాలంటే ఒకసారి వచ్చారంటే మళ్ళీ మళ్ళీ కూడా రావాలనిపిస్తుంది. మేము చూసాం కాబట్టి మళ్ళీ కూడా వస్తాము. ఇటు చూడండి ఎంత బాగా చేశారో. అసలు పెట్టారు విగ్రహాలన్నీ, మన దేవుళ్ళన్నీ పెట్టారు. విఘ్నేశ్వర స్వామిది, అయ్యప్ప స్వామి, శివుడి, పార్వతీదేవిది. అలాగే మనకి అద్దాల మేడల్లో పెట్టినట్టు చుట్టూ అనమాట టెంపుల్ చుట్టూ పెట్టేశారండి. ఇలాగే అద్దినాథేశ్వర స్వామి తండ్రి, అలాగే శ్రీ వీరభద్రుడు. ఇక్కడేమో కాయిన్ పెడతారండి. కాయిన్ పెడితే మనసులో అనుకున్నవి జరుగుతాయి అంటారు కదా, అలాగేనండి నేను పెట్టాను. ఇక్కడేమో నటరాజ స్వామి, అలాగే హరిహరమూర్తి. ఈ స్వామి వచ్చి కాలభైరవుడు అండి. అన్నీ పాలరాతితోనే చేశారండి. అసలు చాలా బాగుందండి. చుట్టూ టెంపుల్స్, గజ సంహారమూర్తి, అలాగే శ్రీ దక్షిణామూర్తి స్వామి తండ్రి. అసలు కళ్ళు కూడా మనకు సరిపోవండి. ఇలా మనకి ఇలాంటి గుళ్ళకి రావాలంటే అదృష్టం కూడా ఉండాలి. అలాగే చుట్టూ మనకి మొత్తం అన్ని దేవుళ్ళు అండి. అసలు ఏ దేవుడు కూడా లేకుండా లేని అమ్మవార్లు కూడా శ్రీ పార్వతీదేవి, అలాగే శ్రీ బాలత్రిపుర సుందరీదేవి, శ్రీ గాయత్రీదేవి, శ్రీ అన్నపూర్ణాదేవి. మనకి అమ్మవార్లతో సహా స్వామివారు అన్ని దర్శనాలు మనకు ఒకసారి అయినట్టే ఉంటుందండి. శ్రీ మహాలక్ష్మి అమ్మ తల్లి, సరస్వతీదేవి, శ్రీ రాజరాజేశ్వరి దేవి. చూసారా నవరాత్రుల్లో అమ్మవార్లు ఉన్నట్టు అన్ని అవతారాలు కూడా మనకి ఇక్కడే కనిపిస్తాయి. ఇటు వచ్చినప్పటికీ శక్తి చక్రం అండి. అక్కడ కూడా కాయిన్ పెట్టుకోవచ్చు. చుట్టూ మనకు 4 సైడ్లు ఉంటాయి కాయిన్ పెట్టేది. ఇటు వచ్చినప్పుడు వాసవి మాత, అలాగే అమ్మవార్లు అండి. దత్తాత్రేయ స్వామి తండ్రి, షిరిడి సాయిబాబా తండ్రి, ఆది శంకరాచార్యులు. అలా చుట్టూ
చుట్టూ ఉన్నారండి. చుట్టూ చూసారా అంత అందంగా ఉందో టెంపుల్ అనేది మన శివాలయంలోని. ప్రశాంతంగా ఉందండి. పాపం చాలామంది టైం తెలియక చాలామంది మిస్ అయ్యి కూడా వెళ్ళిపోతున్నారు. మేము మార్నింగ్ రాలేదు, అప్పటికప్పుడు బయలుదేరి వచ్చాం కాబట్టి కొంచెం దేవుడి దేవాల దర్శనం అని అయింది. ఇది చూసి వచ్చినప్పటికీ ఇది ఒక లైన్ అనమాట. రాధాకృష్ణ వాళ్ళు, సీతారాముల వారు, శ్రీ సత్యనారాయణ స్వామి తండ్రి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి తండ్రి, ఇది ఒక లైన్ అండి. ఇలాగ మొత్తం మనకి టెంపుల్ చుట్టూ ఉంటాయండి. అసలు ఇక్కడ కూడా మనకు కాయిన్ పెట్టుకోవచ్చు. ఇటు వచ్చినప్పటికి మనకి సూర్యభగవాన్ స్వామి తండ్రి అలాగండి. మొత్తం చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్. మీరే గనక రాజమండ్రిలో ఉండుంటే మిస్ అవ్వకండి ఈ టెంపుల్ని, తప్పకుండా వెళ్ళండి. శ్రీ ధనలక్ష్మీదేవి, శ్రీ వీరలక్ష్మీదేవి అమ్మవారు ఇప్పుడు వచ్చి మనకి ఇన్ని పేర్లు కూడా తెలియవండి చాలామందికి. అసలు ఈ టెంపుల్కి వెళ్తే మనకు అన్నీ తెలుస్తాయి కూడా. శ్రీ విజయలక్ష్మి అమ్మవారు, శ్రీలక్ష్మి అమ్మవారు, అలాగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ అనంత పద్మనాభ స్వామి. వింటాం కానీ మనం పేర్లు, దేవుని కూడా దర్శనం అవ్వాలండి, మనకు చాలా అదృష్టం ఉండాలి. అలాగే మనకు తెలియని పేర్లు కూడా తెలుస్తూ ఉంటాయి ఇలాంటి టెంపుల్కి వస్తూ ఉంటే. శ్రీ వారాహి అమ్మవారు, శ్రీ నరసింహస్వామి అవతారం అండి. చూసారా మొత్తం చుట్టూ అండి, ఇది 4 ఏపులు. ఇక్కడ వచ్చి మనకి శివలింగాలు చూసారా. ఇక్కడ కూడా కాయిన్ పెట్టచ్చు. కాయిన్ పెడితే అనుకున్నది మనసులో జరుగుతుందని నమ్మకం. ఇటు వచ్చి బ్యాక్ సైడ్ లైన్ అండి. శ్రీకృష్ణుడు, శ్రీ బుద్ధ అవతారం అండి, శ్రీ బద్రీనాథ్. చాలామంది దేవుళ్ళ దర్శనాలు మనం ఇక్కడే చేసేసుకోవచ్చు, మిస్ అవ్వకండి. ఇక్కడికి వచ్చి స్వామివారికి శివుడు పార్వతి కళ్యాణం అయింది అప్పుడే అండి. కళ్యాణ విగ్రహాలు ఇక్కడ మన దండం పెట్టుకొని ఇటు వచ్చినప్పటికీ మనకి నందీశ్వర స్వామి శివలింగాలు కనిపిస్తాయండి. ఇక్కడ అభిషేకం కూడా మనం వాటర్తో చేసుకోవచ్చు. ఇది వచ్చి బయట అండి. బయట చూసారు ఎంట్రన్స్లో శివుడు ఎంత అందంగా చాలా బాగా కనిపించారు. మన ఎంట్రన్స్లోనే చాలా బాగుంటుంది. ఇది వచ్చి బయట ఏమో శివలింగాలతో మనం అభిషేకం చేసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరు దేవుళ్ళు ఇక్కడే మనకు దర్శనం ఒకసారి అవుతుందండి. మీరే కనుక రాజమండ్రిలో ఉంటే మిస్ అవ్వకండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్.